అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము ఆల్రెడీ డబ్బులు తెచ్చి పనులు మొదలు పెడితే నువ్వు తెచ్చేది ఇంకా మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? అది కేంద్ర ప్రభుత్వం నుంచేగా సగం వాటా జల్ జీవన్ మిషన్. మరి ఇక నువ్వు విమర్శించేది ఏంది అంటే చెప్తేనే మతిలేని శ్రీనివాసరావు అని మతిలేని విమర్శలు. మేమేమి మేనిఫెస్టోలో పెట్టామో అది మిర్చి యార్డ్ డెవలప్ చేస్తాను. ఎందుకు చేయాల? గతంలో మేము కదా తీసుకొచ్చి ఎక్స్పోర్టర్స్కి లైసెన్స్లు ఇచ్చి దీన్ని సపరేట్ మార్కెట్ యార్డ్ చేసింది. కేవలం మా మేనిఫెస్టోని కాపీ చేసి పేస్ట్ చేసావు. అంతకన్నా నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా మేనిఫెస్టో ఇచ్చావా? 6 సార్లు పోటీ చేసావు, ఈసారి ఇస్తున్నావు. ఎందుకు? ఇదిగో వైఎస్ఆర్సీపీ నాయకుల దెబ్బకు భయపడి. దాచేపల్లి గురజాల హైవే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పల్నాడులో ఒక్క జాతీయ రహదారాన్ని వచ్చిందా? చూపెట్టుకొని చూపెట్టలేరు. ఒక ఊరికి నీళ్ళు ఇచ్చారా? చూపెట్టలేరు. హేళన చేస్తాడు. ఇన్ని రోజులు ప్రజలు ఎన్ని నీళ్లు తాగుతున్నారని. నువ్వు తాగు బోరు నీళ్లు చూద్దాం. నువ్వు, నీ కొడుకులు, నీ కుటుంబం ఏమో మినరల్ వాటర్ తాగాల, పల్నాడు ప్రజలేమో బోరు నీళ్లు తాగాల. పాపం ఫ్లోరైడ్తో కలుషితమైన బోరు నీళ్లు. మరి నర్సరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు తాగుతున్నారే. ఇన్ని రోజులు ఈ నియోజకవర్గంలో పిడుగురాళ్ల పట్టణం, దాచేపల్లి పట్టణం, గురజాలకి ఎందుకు లేదు? అందుకే పల్వరైజర్స్ మీద కేసులు ఎత్తా అంటే పెట్టింది నువ్వు కదా. నువ్వు కొల్లగొట్టుకుంటే అక్రమ మైనింగు, నీ ప్రభుత్వం నిన్ని శిక్ష వేయాల్సింది పోయి పాపం పల్వరైజర్స్ ఆర్యవైశ్యులు మెజారిటీ ఉన్న వాళ్ళ మీద విపరీతంగా ఒక్కొక్కడికి 3 కోట్లు 4 కోట్లు ఫైన్ వేసింది మీరు. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఛార్జ్ షీట్ వేసిన వెంటనే వాళ్ళని రద్దు చేస్తాను అని చెప్తే ఇంచుమించు అది ఇప్పుడు కొలిక్కి వచ్చింది, ఫైల్ సర్క్యులేషన్లో ఉంది. బహుశా జూన్ జూలైలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేస్తాం. ఆయన వచ్చి రద్దు చేస్తా అంటారు. అంతే. నువ్వే ఎట్టుందంటే దొంగతనం చేసి మళ్ళీ ₹1,00,000 కొట్టేసి మళ్ళీ ఆ ఇంటి యజమానికి ₹1,000 ఇచ్చా అంట వాడేవాడు. అట్టుంది అని చెప్పేది. నువ్వే కొల్లగొట్టి పాపం వాళ్ళ మీద నెపమేసి వాళ్ళకి ఫైన్ వేసి ఈరోజు మళ్ళీ రద్దు చేస్తాడంట. ఇంకోటి ఏంటి, కొట్టలు వాడితే నీకేంది? మీరు వాడట్లా? గతంలో అరా కొరా సిమెంట్ రోడ్లు వేశారు ఎన్ఆర్ఈజిఎస్ అంటే ఎవరి నిధులయ్యా? రాష్ట్ర నిధులా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు. మరి దానికి ఏం సమాధానం చెప్తావు? ఇంతెందుకు, ఈ రోజున మున్సిపాలిటీలకి, పంచాయతీలకి 15th ఫైనాన్స్ నిధులు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి కాదా? మరి అవి సర్పంచులు, ఎంపీటీసీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు అభివృద్ధి చేయట్లేదా? నీకు చేత కాల నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక నిధి దాటాం కేంద్ర ప్రభుత్వం నుంచి. ఈరోజు మేము తెచ్చాం. చూడిపోయి గురజాల దాచేపల్లి హైవే ఎలా నిర్మించామో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. పిడుగురాళ్ల బైపాస్ కొరకు అవసరమైతే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు కూడా భారతదేశంలో మొట్టమొదటిసారి ఆ కాంట్రాక్టర్ చేతే పెట్టించాం. మీరే పెట్టుకొని టోల్లో వసూలు చేసుకోండి. అంటే ప్రభుత్వ డబ్బులు. ఎవరివి ప్రభుత్వ డబ్బులు? అంటే ప్రజల డబ్బులు. ప్రభుత్వ డబ్బులు ఆదా చేశాం. అది గొప్పతనం. కానీ అదేంటి ప్రభుత్వ డబ్బులు వాడలేదని విడ్డూరం ఈయనొక్కడే చూశాను నేను ఈ రాష్ట్రంలో. ఇంత విచిత్రం నేను ఎవరిని చూడలా. అంటాడు మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. ఉంటే తప్పేంటి? మేము తీసుకొచ్చాం. జవహర్ రెడ్డి గారిని పంపించి శాంక్షన్ చేయించి 195 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులైతే దాదాపు 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు. తప్పేంటి దాంట్లో? ఎక్కడ వస్తున్నాయి? కేంద్రానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం కట్టుతున్న జిఎస్టీలు కాదా? అయినా తెచ్చాం, పనులు చేపిస్తున్నావు, ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేసాం. నువ్వు నీ జీవితంలో కాలేజ్ గట్ల, హాస్పిటల్ గట్ల. ఈరోజు మేము కడితే ఏడుస్తున్నాడు. అసలు ఈ బుర్రందా? ఎమ్మెల్యే అనేవాడు 175 నియోజకవర్గాల నుంచి ఎన్నుకుంటుంటే ఈ 175 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి పోయి చట్టాలు చేస్తే ఆ చట్టాలు రాష్ట్రం మొత్తం వస్తాయి. అలాగే పక్క నియోజకవర్గం కొండమూడు నుంచి పేరేచెర్ల రోడ్డు మనకు ఉపయోగపడే రోడ్డు. మనకు కూడా మనం గుంటూరు పోవాలంటే అదే రోడ్డుతో పోతాం. నేను చేస్తా అని చెప్పానా? చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది హైవేగా శాంక్షన్ చేశారు. ఆయన దృష్టికి తీసుకెళ్ళి మేమందరం నాయకులం, అది మా నియోజకవర్గానికి అవసరం, అది కూడా అభివృద్ధి చేస్తామని చెప్పాము. దాంట్లో తప్పే ఉంది? నీకు చేత కాదు. కొన్ని నువ్వు చేసిన హైవే చూపెట్టి నేను చెప్తున్నాగా ఈ రోజున. ఇదిగో రాజశేఖర రెడ్డి గారు చేసిన అద్దంకి నార్కెట్పల్లి హైవే, మేము పూర్తి చేసిన బైపాస్ రోడ్డు, మేము పూర్తి చేసిన దాచేపల్లి గురజాల జాతీయ రహదారి,
నీ జీవితంలో నిర్మించిన ఒక పెద్ద రహదారి చూపెట్టంటే అది చూపెట్టలేవు. మమ్మల్ని కాపీ కొట్టడం, పేస్ట్ చేయటం, మళ్ళీ విమర్శలు చేయటం. ఇలాంటి వాడు టైం వేస్ట్ పని చెప్తే ఏమీ చేయలేదు, ఏమీ చేయడు కూడా. ఖచ్చితంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో 12 ఐటమ్స్ పూర్తి చేసి గురజాలని ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా నిలబెట్టాలి.